नमस्ते నేను मी शरद। असउद्दीन ओवैसी एक हैदराबादी असउद्दीन ओवैसी को हमेशा जानता है और जो अपना ओल्ड सिटी का जो एरिया है ना वहाँ से जो बाहर रहता है वो ऐसे कोई बंदा है ही नहीं जो असउद्दीन ओवैसी को गाली नहीं देता। मगर आज जो असउद्दीन ओवैसी ने किया था ना उसके लिए जप्पी मांगता है। ओवैसी साहब एक जप्पी देना। आपने जो बात किया था मस्त बात किया और ये नहीं है पाकिस्तान को गाली दे रहा है, मगर जो पॉइंट आपने बताया था ना नकल करने के लिए अकल भी चाहिए, वो अकल उनके पास तो है ही नहीं और अपने से तो वो ले भी नहीं सकता। గైస్ ఇంతసేపు హిందీలో మాట్లాడడానికి రీజన్ ఒకటే, నా వీడియో మ్యాక్సిమం తెలుగు వచ్చిన వాళ్ళే చూస్తారు అండ్ హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి మన ఓల్డ్ సిటీ ఏరియాలో ఈ వీడియో వెళ్ళాలి అన్న ఒక్క ఉద్దేశంతో నేను హిందీలో మాట్లాడడం జరిగింది। అక్కడ తెలుగు వచ్చినా సరే కొంచెం అండర్స్టాండింగ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు కాబట్టి। సో మ్యాటర్ ఏంటి అంటే యుఏఈలో జరిగిన ఒక దాన్ని ఏమంటారు అంటే ఇండియన్ రిప్రజెంటేషన్ బై అసౌద్దీన్ ఓవైసీ ఏమైంది అంటే మొన్న ఫల్గమ్ అటాక్ తర్వాత మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఆల్ పార్టీస్ కలిసి ప్రపంచం మొత్తం తిరిగి మన ఇండియా మీద జరిగిన టెర్రర్ అటాక్ గురించి చెప్దాము అని చెప్పి ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది। ఇందులో అసౌద్దీన్ గారు పాకిస్తాన్ గురించి చెప్పడం కోసము యుఏఈ వెళ్ళారు। ఈ యుఏఈలో ఆయన పాకిస్తాన్ రీసెంట్గా ఏం చేశారు అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రెసిడెంట్కి ఒక ఫోటోగ్రాఫ్ ఫ్రేమ్ చేసి అందరి ముందు మీడియాతోటి కలిసి ఆయనకి ఒకటి గిఫ్ట్గా ఇచ్చారు, రిప్రజెంటింగ్ దాట్ వాళ్ళు అగ్రెసివ్గా ఇండియా మీద అటాక్ చేశారు అని। అగ్రెసివ్నెస్ పక్కన పెడితే యాక్చువల్గా వచ్చిన ఇదేంటి అంటే 2019లో చైనా వాళ్ళు ఏవైతే మిజైల్స్ రిలీజ్ చేశారో టెస్టింగ్కి కావచ్చు అటాక్కి కావచ్చు ఆ పర్టికులర్ ఫోటోగ్రాఫ్ని పాకిస్తాన్ ఇండియా మీద యూజ్ చేసింది అని చెప్పేసి ప్రజెంట్ చేయడం అనేది జరిగింది। దానికి కౌంటర్గా అసౌద్దీన్ గారు ఎక్కువ తిట్టాల్సిన అవసరం లేదు, ఒక మాట చాలు, ఏమన్నారు అంటే కాపీ కొట్టడానికి కూడా తెలివి కావాలి, నకల్ కర్నే కే లియే అకల్ చాహియే। సో థ్యాంక్ యూ అసౌద్దీన్ గారు, ఇన్ని రోజులు నేను కూడా మిమ్మల్ని చాలా తిట్టుకున్నాను, స్పెసిఫిక్గా ఒక లొకేషన్లో కమ్యూనిటీ గురించి మీరు ఫైట్ చేయడము, బట్ ఒకవేళ కమ్యూనిటీ గురించి అయితే మాత్రం మళ్ళీ తిట్టుకుంటాను, కాకపోతే ఇప్పుడు ఇండియా గురించి వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, ఐ అప్రిషియేట్।